హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ల్లో ఒకటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తయారీ బిజినెస్. ఇప్పుడు ఈ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. నిజమైన పూలు ఎంతో అందంగా ఉంటాయి, కానీ త్వరగా పాడైపోతాయి. ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి అంటే కృత్రిమ పూలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీని డిమాండ్ రోజు రోజుకి బాగా పెరుగుతుంది. డెకరేషన్స్, వెడ్డింగ్స్, హోమ్ డెకార్స్ ఇలా ఎక్కడ చూసినా వీటిని ఉపయోగిస్తున్నారు. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మార్కెట్ ఏటా 15 to 25% గ్రోత్ చూస్తుంది. ఎందుకంటే ఇవి లాంగ్ లాస్టింగ్, మెయింటెనెన్స్ లేదు, మరి అందంగా కూడా ఉంటాయి. సో ఇలాంటి డిమాండ్ ఉన్న బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో మీకు కంప్లీట్ బిజినెస్ ప్లాన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ బిజినెస్ ప్లాన్ చూద్దాం. స్టెప్ 1, మార్కెట్ రీసెర్చ్. ముందుగా మీరు ఏ ఏరియాలో బిజినెస్ చేయాలనుకుంటున్నారు, లోకల్ మార్కెట్లో ఏ ఫ్లవర్స్కి డిమాండ్ ఉంది అంటే రోజెస్, లిల్లీస్, ఆర్కిడ్స్ లేదా డెకరేటివ్ బొకెట్స్ వంటి విషయాలపై రీసెర్చ్ చేయండి. అలాగే ఆన్లైన్లో కూడా చూడండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో ఏం సేల్ అవుతున్నాయో తెలుసుకోండి. ఇంకా కాంపిటీటర్స్ను స్టడీ చేయండి. వాళ్ళ ప్రైజెస్, క్వాలిటీ ఎలా ఉన్నాయి వంటి విషయాలు తెలుసుకోండి. మీరు మెరుగైన క్వాలిటీతో లో ప్రైస్లో ఇస్తే మార్కెట్ను క్యాప్చర్ చేయవచ్చు. ఇంకా ఫెస్టివల్ సమయంలో ఈ ఫ్లవర్స్కు డిమాండ్ పీక్లో ఉంటుంది. ఉదాహరణకు దీపావళి, దసరా, వెడ్డింగ్ సీజన్ లాంటివి. స్టెప్ 2, బిజినెస్ సెటప్. ముందుగా బిజినెస్ రిజిస్ట్రేషన్. సోలో ప్రొప్రైటర్షిప్ లేదా పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్షిప్ కంపెనీగా రిజిస్టర్ చేసుకోండి. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్లలో ఆన్లైన్ సేల్స్ కావాల్సి ఉంటుంది. లొకేషన్ స్మాల్ షెడ్ లేదా హోమ్ బేస్డ్గా స్టార్ట్ చేయవచ్చు. 500 to 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే చాలు. ఈ బిజినెస్కు మెషినరీ వచ్చేసి ప్లాస్టిక్ మోల్డింగ్ మెషిన్, కటింగ్ టూల్స్, కలరింగ్ ఎక్విప్మెంట్. ఇవి 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు అవుతాయి. రా మెటీరియల్స్ వచ్చేసి ప్లాస్టిక్ షీట్స్, సిల్క్ క్లాత్, కలర్స్, వైర్స్. వీటిని హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయండి. హైదరాబాద్ లేదా చెన్నైలో మంచి సప్లయర్స్ ఉన్నారు. ఆన్లైన్లో సెర్చ్ చేయండి. indiamart.com వంటి వెబ్సైట్లలో లభ్యమవుతాయి. స్టెప్ 3, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సింపుల్గా చెప్పాలంటే ముందుగా డిజైన్ సెలెక్ట్ చేయండి. తర్వాత రా మెటీరియల్ను మోల్డ్ చేసి, కట్ చేసి, కలర్ చేసి అసెంబుల్ చేయండి. ఒక్కో ఫ్లవర్ తయారీకి 5 to 10 minutes పడుతుంది. మీరు 2 లేదా 3 వర్కర్స్తో స్టార్ట్ చేస్తే రోజుకు 500 నుండి 1000 పీసెస్ ప్రొడ్యూస్ చేయవచ్చు. ట్రైనింగ్ కోసం యూట్యూబ్లో ట్యుటోరియల్స్ చూసి లేదా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నేర్చుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్ మర్చిపోకండి. మీ ప్రొడక్ట్స్ నిజమైన పూల్లా కనిపించాలి. స్టెప్ 4, మార్కెటింగ్ అండ్ సేల్స్. ఇక్కడే మీ సక్సెస్ డిపెండ్ అవుతుంది. లోకల్ షాప్స్, ఫ్లవర్ స్టోర్స్, డెకరేటర్స్కు సప్లై చేయండి. ఆన్లైన్లో మీ సొంత వెబ్సైట్ లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి ప్రమోట్ చేయండి. ఫొటోస్, వీడియోస్ను పోస్ట్ చేయండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెకరేషన్ వీడియోస్ అప్లోడ్ చేయండి. గూగుల్ యాడ్స్ లేదా ఫేస్బుక్ యాడ్స్ యూజ్ చేసి రీచ్ పెంచండి. ప్రైజింగ్ ఒక్కో ఫ్లవర్ 10 రూపీస్ to 50 రూపీస్ సెట్ చేయండి, డిపెండింగ్ ఆన్ క్వాలిటీ. డిస్కౌంట్స్ ఇస్తే సేల్స్ బూస్ట్ అవుతాయి. స్టెప్ 5, ఫైనాన్షియల్ ప్లాన్. మీరు ఈ బిజినెస్ను స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేస్తే సుమారు 5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తోనే ప్రారంభించవచ్చు. ఉదాహరణకు మిషనరీకి 3 లక్షలు, రా మెటీరియల్కి 1 లక్ష, రెంట్ అండ్ సెటప్కి 1 లక్ష, మొత్తం 5 లక్షలు. మంత్లీ ఎక్స్పెన్స్ వచ్చేసి శాలరీస్ 20,000, ఎలక్ట్రిసిటీ 5,000, మార్కెటింగ్కి ఒక 10,000 రూపాయలు వంటివి ఉంటాయి. లాభాల విషయానికి వస్తే మంచిగా మార్కెటింగ్ చేస్తే ఏడాదిలోనే 20 to 30% ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సక్సెస్ కావాలంటే మంచి మార్కెటింగ్ ప్లాన్, మొదటి 3 నుంచి 6 నెలలు సహనం కావాలి. చివరిగా ఛాలెంజెస్. కాంపిటీషన్ ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, సీజనల్ డిమాండ్, కానీ ఇన్నోవేటివ్ డిజైన్స్తో ముందుకు వెళ్తే సక్సెస్ తప్పక ఉంటుంది. ఇంతే గైస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తయారీ బిజినెస్ గురించిన వివరాలు. ఈ బిజినెస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.